హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిని. మీకు నేను కొన్ని చిట్కాలు చెప్తామని మీ ముందుకు వచ్చానండి. వాతాన్ని హరించుటకు వెండి భస్మము, వాము చూర్ణము, లవంగ చూర్ణము వీటిని సంపాలనలో చేసుకొని నూరి పూటకు అణాయెత్తి 2 పూటల తేనెతో కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుందండి. వాతం తగ్గుతుంది. మిరియాల చూర్ణము అరతులము, నెయ్యి అరతులము, తులసి ఆకుల చూర్ణము అరతులము వీటిని సమంగా తీసుకొని 2 పూటల నూరి వాటిని తీసుకునేటట్టయితే ప్రతిరోజు 2 పూటకు ఒక మోతాదు చొప్పున తీసుకునేటట్టయితే వాతం హరిస్తుందండి. వాంతులు అనేవి రాకుండా ఉండడానికి, వాంతులు సహజంగా మన జీర్ణ ప్రక్రియ సరిగ్గా లేకపోతే అప్పుడప్పుడు వస్తాయి కదండి, వాటిని పోగొట్టుకోవడానికి బియ్యం కడిగిన నీళ్ళల్లో ఏలకలు నూరుకొని తాగితే వాంతులు తగ్గిపోతాయి. ఏ రకం వాంతైనా దానిమ్మ గింజలను తింటే తగ్గిపోతాయండి. పొంగించిన పటిక చూర్ణమును ఒక గురిగింజ తీసుకొని పావుసేరు పటిక వీటిని బెల్లపు పానకంలో కలిపి తీసుకున్నా కూడా వాతం తగ్గిపోతుంది. నిమ్మ పండ్ల రసం తాగుచున్న ప్రయాణాల్లో వచ్చే వాంతులు తగ్గిపోతాయండి. పుల్లదానిమ్మ గింజలు కానీ చింతపండుని కానీ బొగ్గున పెట్టుకుంటే డోకులు అనేవి కట్టుకుంటాయి, వాంతి తగ్గిపోతుంది. జీలకర్ర కషాయంలో తగినంత యాలకి గింజల పొడిని కలుపుకొని తాగినట్లయితే వాంతులు తగ్గిపోతాయి. జీలకర్ర అనేది ఇంతకుముందు చెప్పానండి మీకు. పచ్చి జీలకర్రని నోట్లో వేసుకొని నమిలి మంచినీళ్ళు తాగినా కూడా మనకు గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెంటనే ఇమీడియట్గా మనకి ఉపశమనం లభిస్తుంది అన్నమాట. వాము నీటిలో కొద్దిగా తినే సోడాను కలుపుకొని తాగినా కూడా మనకి వాంతులు అనేవి కట్టుకుంటాయి. నలకొట్టిన నీరుల్లిపాయలను వాసన చూసినా కూడా వాంతులు అనేవి రాకుండా ఉంటాయండి. వాంతులు మనకి అట్లా హరిస్తాయి అన్నమాట. తర్వాత విరోచనాలు తగ్గించడానికి అల్లము, మిరియాలు, ముద్దహారతి, కర్పూరము వీటిని సంపాలల్లో నూరి శనగ్గింజంత మాత్రలు చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున సేవించినట్లయితే విరోచనాలు అనేవి తగ్గిపోతాయి. 2-3 చుక్కల ఉమ్మెత్తాకుల రసమును 5 తులాల పెరుగులో వేసుకొని తిన్న నీళ్ళ విరోచనాలు అనేవి అజీర్ణ విరోచనాలు, రక్త విరోచనాలు మొదలైనవన్నీ రాకుండా ఉంటాయి. విరోచనాలు రాకుండా ఉంటే పెరుగు అన్నము తీసుకున్నా కూడా మినపగింజంత నల్లమందంత తీసుకొని ఘృతాన్నము పైన కొంచెము తేనె తీసుకొని తిన్నట్లయితే మనకి విరోచనాలు అనేవి కట్టుకుంటాయి. చక్కెరకేళి అరటి పండు ముక్కలలో పంచదారని కలుపుకొని తిన్న నీళ్ళ విరోచనాలు అనేవి కట్టుకుంటాయి. పంచదార నీళ్లు చక్కెరకేళి పండుతో కలిపి తీసుకుంటే పచ్చి నిమ్మకాయల నూరు మజ్జిగలో కలుపుకొని తాగుచున్న నల్ల విరోచనాలు అనేవి తగ్గిపోతాయి. వేడి నీటిలో నెయ్యిని కలిపి త్రాగుచున్న నెత్తురు బంక విరోచనాలు అనేవి వేడి నీటిలో నెయ్యి కలుపుకొని తాగితే బంక విరోచనాలు అనేవి తగ్గిపోతాయండి. మనకి విషజ్వరాలు తగ్గించడానికి ఆదివారం నాడు తెల్లగన్నేరు వేరును చెవికి కట్టిన అన్ని విధములైన విషజ్వరాలు తగ్గిపోతాయి. బెల్లము, జీలకర్ర కలిపి నూరి తిన్నచో విషజ్వరాలు అనేవి తగ్గిపోతాయి. బెల్లము తగ్గిపోతాయండి. నాకు తెలిసిన కొన్ని చిట్కాలు మీకు చెప్దామని మీ ముందుకు వచ్చాను. థ్యాంక్స్ అండి.